ప్రభునందు కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభములు కలుగునుగాక. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలని ఆశీర్వదించునుగాక. మంచిదండి. మనం ఈరోజు దేవుని యొక్క వాక్యంలో మనం ధ్యానం చేసుకుంటున్నటువంటి మంచి మాట ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సిలువలో పలికిన 7 మాటలలో మొదటి మాట మనం ధ్యానం చేసుకుందాం. ఆ మొదటి మాటలో ప్రభు అయిన యేసుక్రీస్తు ఏమని పలికారు అని మనం ఆలోచన చేస్తే, లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనం చదువుకున్నట్లయితే, అక్కడ యేసు తండ్రి, వీరేమి చేస్తున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పాను. సరే, ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. నీ దివ్యమైన సన్నిధి సహవాసము మాకు తోడుగా ఉంచి మరొకసారి నాయన టీవీ కార్యక్రమం ద్వారా నీ ప్రజలను దర్శించడానికి మీరిచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి, తరుణాన్ని బట్టి మీకు వందనాలు నాయన. నీ మాటలు, నీ వాక్యమును వినుసున్న నీ బిడ్డలందరినీ కూడా మీరు ఆశీర్వదించండి. నువ్వు సిలువలో పలికిన చివరి మాటలు నాయన అందరూ కూడా విని విశ్వసించినట్లు నీ కార్యం జరిగించమని నాయన, ప్రత్యేకముగా టెలికాస్ట్ చేస్తున్న ఈ టీవీ వారిని కూడా మీరు ఆశీర్వదించి నాయన అంచెలంచెలుగా దీవించి హెచ్చించి వర్ధల చేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. మంచిది ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువు ఆయన సిలువలో పలికిన 7 మాటలలో మొదటి మాట, తండ్రి, వీరేమి చేస్తున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము అనే మాట. యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి మానవుడిగా వచ్చినప్పుడు ఆయన తెచ్చినది లోకానికి క్షమాపణ తీసుకొచ్చినటువంటి ఆ యొక్క మాటను ప్రజలందరూ కూడా క్షమాపణను గూర్చి తెలుసుకుని ప్రతి వారు కూడా మనిషి జీవితంలో ఎలాంటి అపరాధాలు ద్రోహాలు చేసినప్పటికీ కూడా ప్రతి ఒక్కరిని కూడా క్షమించమని ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి ఆయన అందించినటువంటి గొప్ప సందేశం అన్నమాట. అందుకనే యేసుక్రీస్తు ప్రభు చెబుతున్న మాట ఏంటంటే, తండ్రి, వీరేమి చేస్తున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని. వాస్తవంగా మనం చూస్తే ఎవరికైనా అర్థమైపోతూ ఉంది, యేసుక్రీస్తు ప్రభుని ఆ రాత్రి కుట్రతోనే పట్టుకున్నారని, యేసుక్రీస్తు ప్రభువుని దారుణంగా హింసిస్తూ వచ్చారని, అసూయ ద్వేషాలతోనే యేసు ప్రభువుని బాధిస్తూ వచ్చారని విషయాలన్నీ కూడా మనకు తేటగా అర్థమైపోతూ ఉన్నాయి. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, వారు యేసు ప్రభువుని తీసుకొచ్చి అధికారులకు అప్పగించినప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఏ నేరం చేశాడు అని ఆలోచన చేస్తే ఏ నేరము కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులకు కనబడలేదు. ఏ విధంగా కూడా వారు శిక్ష విధించడానికి తగిన నేరమేమీ కూడా లేదనే వారు చెప్పారు. అయినా వారందరూ కూడా యేసు ప్రభువుని తీసుకుని వచ్చి సిలువ వేయము అని యేసు ప్రభువుని చాలా ఘోరంగా మాట్లాడుతూ వచ్చారు. చూడండి, ఒక వ్యక్తిని ఎదురుగానే ముఖము ఎదుటనే దూషిస్తూ ద్వేషిస్తూ ఉంటే ఆ వ్యక్తి ఎలా తట్టుకోగలడు చెప్పండి? యేసుక్రీస్తు ప్రభువుని సిలువ వేయము అని దూషిస్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువు ఏమాత్రము కూడా మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయారని చెప్పి మనం చూస్తున్నాం.
చూడండి, యేసు ప్రభువుని అసలు మరి వాళ్ళ దగ్గరికి తీసుకొచ్చి ఇంత దారుణంగా మరి సిలువ వేయమని చెప్పి వాళ్ళు తీర్పు తీర్చడానికి కారణం ఏంటయ్యా అని మనం ఆలోచన చేస్తే, మరి 23వ అధ్యాయంలో మొదటి వచనంలో మనం చదువుతూ ఉంటాం. అక్కడ ఏమనుంది? అంతటా వారు లేచి ఆయనను పిలాతుని వద్దకు తీసుకుని పోయి, ఇతడు మా జనమును తిరుగుబడ ప్రేరేపించుచు కైసరుకు పన్నియద్దని తానే క్రీస్తును ఒక రాజని చెప్పగా మేము వింటిమని ఆయన మీద నేరము మోపసాగిరి. చూసారా? కైసరుకు పన్నియొద్దని యేసుక్రీస్తు ప్రభు ఎక్కడ చెప్పలేదు. అబద్ధ సాక్ష్యం చెప్పి యేసు ప్రభుని అక్కడ మరి ఇరికించాలని వాళ్ళు ప్రయత్నం చేస్తూ వచ్చారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలు మనం గమనిస్తే యేసు ప్రభు మరి ఏం చెప్పాడో ఒక మాటను మనం గమనిస్తే, మత్తయి సువార్త 22వ అధ్యాయము 16 వచనం దగ్గర నుంచి మనం చదివితే, మరి అక్కడ ఏమనుందంటే, బోధకుడా నీవు సత్యవంతుడవై ఉండి దేవుని మార్గము సత్యముగా బోధించుచున్నావనియు నీవు ఎవరిని లక్ష్య పెట్టవనియు మొహమాటము లేనివాడవనియు ఎరుగుదుము. నీకేమి తోచుతున్నది? కైసరుకు పన్నిచ్చుట న్యాయమా కాదా? మాతో చెప్పుమని మరి యేసు ప్రభువుని అడుగుటకు హేరోదీయులు కూడా మరి తమ శిష్యులను ఆయన యొద్దకు పంపినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి యేసు ప్రభు దగ్గరకు హేరోదీయులు తన శిష్యులను పంపిన సందర్భం, యేసు వారి చెడుతనమును వెరిగి అనే మాట ఇక్కడికి మనకు కనపడుతుంది. యేసుక్రీస్తు ప్రభువు చెబుతున్నటువంటి మాట ఏంటంటే, వేషధారులారా నన్నెందుకు శోధించుచున్నారు? పన్ను రూక ఒకటి నాకు చూపుడని వారితో చెప్పగా వారు ఆయన యొద్దకు ఒక దేనారము తెచ్చిరి. అప్పుడైన ఈ రూపమును పై వ్రాతయు ఎవరివని వారిని అడగగా వారు కైసరవే అన్నారు. అందుకైన అలాగైతే కైసరవి కైసరునకును దేవునివి దేవునికిని చెల్లించుడని వారితో చెప్పెను. వారి మాట విని ఆశ్చర్యపడి ఆయనను విడిచి వెళ్ళిపోయిరి. చూశారండి, అక్కడ యేసుక్రీస్తు ప్రభు కైసరకు పన్ను ఇయ్యవద్దన్నాడని, క్రీస్తుని ఆయనే ఒక రాజుగా తనను తాను ప్రకటించుకున్నాడని, ఈ విధంగా అబద్ధపు నేరాలు అబద్ధపు సాక్ష్యాలు అక్కడ మరి చెబుతూ వచ్చారు. అయితే యేసు ప్రభు వాస్తవంగా చెబితే అక్కడ కైసరుకు పన్నియొద్దని ఎక్కడ చెప్పలేదండి. మరి ఎక్కడ కూడా గవర్నమెంట్కు పన్ను కట్టొద్దని యేసు ప్రభు చెప్పలేదు. మరి ప్రతిదానికి కూడా గవర్నమెంట్ వారి యొక్క అధికారులకు లోబడి జీవించాలని మరి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, అక్కడ మరలా ఇంకొక మాటను చూస్తే మత్తయి సువార్త 17వ అధ్యాయము 24వ వచనం మనం చదివితే అక్కడ కూడా వారు కపెర్నహూముకు వచ్చినప్పుడు అరసెకేలు అను పన్ను వసూలు చేయవారు పేతురు వద్దకు వచ్చి, మీ బోధకుడు ఈ అరసెకేలు పన్ను చెల్లించడా అని అడగగా అక్కడ పేతురు అన్నాడు, చెల్లించును అన్నాడు. అతడు ఇంటిలోనికి వచ్చి మాటలాడక మునిపే యేసు ఆ సంగతి ఎత్తి, సీమోనా నీకేమి తోచుతున్నది? భూరాజులు సుంకమును పన్నును ఎవరి వద్ద అడుగుతారు, వసూలు చేస్తారు? అది కుమారుల దగ్గర అన్యుల దగ్గర అని అడిగినప్పుడు అతడు అన్యుల యొద్దనే అని చెప్పగా యేసు, అలాగైతే కుమారులు స్వతంత్రులే, అయినను
మనము వారికి అభ్యంతరము కలుగుజేయకుండునట్లు నీవు సముద్రమునకు పోయి గాలము వేసి మొదట పైకి వచ్చు చేపను పట్టుకొని దాని నోరు తెరిచి అందులో షెకెల్ నీకు దొరుకుతుంది, దానిని తీసుకుని నా కొరకును నీ కొరకును వారికి పన్ను చెల్లించేసేయమని సీమోనుతో చెప్పినట్లుగా ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఎక్కడా కూడా యేసు ప్రభు పన్ను కట్టొద్దు అనే మాట చెప్పలేదండి. వీరు యేసు ప్రభు మీద లేనిపోయినటువంటి అబద్ధాలు చెప్పి యేసు ప్రభుని ఆ విధంగా నేరస్తునిగా చెయ్యాలని వారు భావించి ఈ విధముగా మరి ఆ పిలాతు దగ్గర అబద్ధ సాక్ష్యాలు పలుకుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి అపోస్తలుడైన పౌలు కూడా మరి చెబుతున్నటువంటి ఆ మాటను కూర్చి ఒకసారి మనం ఆలోచన చేస్తే రోమాపత్రిక 13వ అధ్యాయము 5వ వచనం దగ్గర గురించి మనం చదివినప్పుడు, కాబట్టి ఆగ్రహ భయమును బట్టి మాత్రము కాక మనస్సాక్షిని బట్టి లోబడి ఉండుట ఆవశ్యకము. ఏలైనగా వారు దేవుని సేవకులై ఉండి ఎల్లప్పుడూ ఈ సేవ యందే పని కలిగి ఉందురు. ఇందుకే కదా మీరు పన్ను కూడా చెల్లించుచున్నారు అని అపోస్తలుడైన పౌలు పన్నును గూర్చి ఇక్కడ మాట్లాడటం జరిగింది. కాబట్టి ఎవనికి పన్నో ఎవనికి సుంకమో మరి వారికి చెల్లించండి. ఎవని ఎడల భయం ఉండవలెనో వాని ఎడల భయమును, ఎవని ఎడల సన్మానం ఉండవలెనో వాని ఎడల సన్మానమును కలిగి ఉండండి. అందరికీ వారి వారి రుణములు తీర్చండి అన్నాడు. దేవునికి స్తోత్రం. అందరికీ వారి వారి రుణములు తీర్చేయండి, రుణములు ఉంచుకోకూడదు అని చెబుతూ ఆయన మరొక మాట చెప్పాడు. ఒకరినొకడు ప్రేమించుట విషయంలో తప్ప మరేమియు ఎవనికిని అచ్చి ఉండవద్దు. పొరుగువానిని ప్రేమించువాడే ధర్మశాస్త్రమును నెరవేర్చువాడు అని చెప్పాడు. అలాగా ప్రేమించుటలో తప్ప ఎవరికిని ఏ విధమైనటువంటి అప్పు రుణాలు ఉండకూడదని ఇక్కడ మరి అపోస్తలుడైన పౌలు కూడా మరి చెబుతూ వచ్చారు. అలాగే యేసుక్రీస్తు ప్రభువు మరి శిలువ మీద మరి ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, క్షమాపణ తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము అనే మాటను మనం మొట్టమొదటి మాటగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకంటే ఈ విధంగా అబద్ధపు సాక్ష్యాలు చెప్పి అబద్ధపు నేరాలు మోపి యేసుక్రీస్తు ప్రభువుని మరి నిజముగా వాస్తవంగా చూస్తే పిలాతుకు ఏ నేరము ఆయనలో కనపడలేదని ఆయన చెప్పినా మరలా అక్కడి నుంచి యేసుక్రీస్తు ప్రభువుని మరలా హేరోదు దగ్గరకు అక్కడికి పంపించిన హేరోదు కూడా యేసులో ఏ నేరము నాకు కనపడలేదని మరలా తిరిగి మరి పిలాతు దగ్గరకు పంపించిన మరలా పిలాతు ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువుని నేను విడిపిస్తాను, ఆయన్ని శిక్షించి గద్దించి విడుదల చేస్తాను అని అన్నప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఏమన్నారంటే ఒకే పట్టున చూడండి, ఆ మాటను మనం గమనిస్తే నాకు ఇతనికి మరణానికి తగినంత నేరం ఏం కనపడలేదని చెప్పి పిలాతు చెప్పానా, హేరోదు కూడా ఆయనలో ఏ విధమైన మరణానికి తగిన నేరం ఏమీ కనపడలేదని హేరోదు చెప్పినా ఇక్కడ మనుషులు అసూయ చేత కక్ష కార్పణ్యములు కుట్ర చేత మరి యేసు ప్రభువుని సిలువ వేయము అని చెప్పి దారుణంగా మాట్లాడుతూ వచ్చారు. 16వ వచనం చదివితే లూకాసు వార్త 23వ అధ్యాయము
16వ వచనం నుంచి చదివితే, కాబట్టి ఆయన దగ్గర ఏ విధమైన మరణానికి తగిన నేరం ఏమీ కనపడలేదు కనుక నేను అతన్ని శిక్షించి విడుదల చేస్తానని పిలాతు వారితో చెప్పినప్పుడు వారందరూ కూడా ఏకపట్టుగా వీనిని చంపివేసి మాకు బరబ్బను విడుదల చేయమని ఏకగ్రీవంగా కేకలు వేయటం మొదలుపెట్టారంట. చూడండి, యేసు ప్రభుని చంపివేసి బందిపోటు దొంగ అయినటువంటి బరబ్బను విడుదల చేయమని చెప్పి వాళ్ళు అడుగుతూ వచ్చారు. అయితే ఇక్కడ పిలాతు అన్నాడు, యేసునే విడుదల చేయగోరి వారితో తిరిగి మాట్లాడినను వారు వీనిని సిలువ వేయము అని కేకలు వేస్తూ వచ్చారు. 3వ మారు అతడు, ఎందుకు ఇతడు ఏ దుష్కార్యం చేశాడు? ఇతని యందు మరణమునకు తగిన నేరమేమీ నాకు కనబడలేదు గనుక ఇతనిని శిక్షించి విడుదల చేస్తానని వారితో చెబితే వారు ఒకే పట్టుగా పెద్ద పెద్ద కేకలు వేసి వీనిని సిలువ వేయమని కేకలు వేస్తూ ఉంటే ఆ కేకలే గెలిచినాయి అని చెప్పి అక్కడ వ్రాయబడి ఉంది. అసలు ఇంతకీ ఇతడు మరి బందిపోటు దొంగను గురించి చూస్తే, ఈ బందిపోటు దొంగ ఎవరు అంటే అల్లరి నిమిత్తమును నరహత్య నిమిత్తమును అతడు చెరసాలలో వేయబడిన వాడట. మరి అలాంటి వ్యక్తిని విడుదల చేయమని అడుగుతున్నారు. ఎంతోమందికి మేలు చేసి ఎంతోమందికి దీవెనలు కలుగు చేసి వారి పాప జీవితాన్ని, శాపగ్రస్తమైన జీవితాన్ని మార్చి అద్భుతమైన ఆశీర్వాదాలకు వారిని కారకులుగా చేసి కుంటివారికి నడకనిచ్చి, గుడ్డివారికి చూపునిచ్చి, చెవిటివారికి వినికిడినిచ్చి, మోగవారికి మాటనిచ్చి, కుష్ఠరోగులను శుద్ధులుగా చేసి, చనిపోయిన వారిని సైతం సజీవులుగా లేపి అద్భుత మహోద్భుతాలు చేసిన మహనీయుడు, మహానుభావుడు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువుని సిలువ వేయమని కేకలేస్తున్నారు. కానీ నరహత్య నిమిత్తము, పట్టణములలో అల్లరి నిమిత్తము అతడు చెరసాలలో వేయబడిన బందిపోటు దొంగను విడుదల చేయమని కోరుతున్నారు. ఎక్కడ న్యాయం ఉంది చెప్పండి? ఏ విధమైనటువంటి ద్వేషముతో ఉన్నారో మనుషులు చూడండి దేవుని బిడ్డలారా. ఆ విధముగా యేసుక్రీస్తు ప్రభువుని సిలువ వేయమని వాళ్ళు ఒకే పట్టుగా సిలువ వేయమని కేకలు వేస్తూ ఉంటే వారి కేకలే గెలిచినాయి గనుక అల్లరి నిమిత్తమును నరహత్య నిమిత్తమును చెరసాలలో వేయబడిన వానిని వారు అడిగినట్లే వారికి విడుదల చేసి యేసును వారికి ఇష్టం వచ్చినట్లు చేయటానికి పిలాతు యేసు ప్రభువుని వాళ్ళకి అప్పగించేశాడు అని చెప్పి మనం చూస్తున్నాం. దేవుని సన్నిధిలో జీవిస్తున్నటువంటి మనకు తెలుసు యేసు ఏ నేరము చేయలేదని. మానవులు చేసినటువంటి పాప శిక్షకు ఆయన నేరస్తుడిగా సిలువ మీద మన పాపాలన్నీ భరించుచు మన కొరకే తన రక్తాన్ని చిందించి మన కొరకే తన ప్రాణాన్ని బలి అర్పణ చేస్తున్నాడని మనకు తెలుసు. కానీ మనోనేత్రాలు తెరవబడినటువంటి అనేకులకు యేసు ప్రభువుని గూర్చి తెలియదు. అందుకనే రకరకాలుగా దూషిస్తూ ఉన్నారు. అందుకని యేసుక్రీస్తు ప్రభువు చెబుతున్నటువంటి మాట ఏంటి అంటే, మత్తయి సువార్త 6వ అధ్యాయము 14-15 వచనాలు మనం చదివినట్లయితే, మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. మీరు మనుషుల అపరాధములను క్షమించకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమించడు అని యేసుక్రీస్తు ప్రభువు ఆయన మరి కొండ మీద ప్రసంగములో
ఆయన చక్కటి ఉపదేశమును ఆయన చేస్తూ వచ్చారు. ఎందుకంటే మనుషుల అపరాధములను మీరు క్షమించాలి. మీ మీద నిందలు మోపిన, అవమానాలుగా మాట్లాడిన, వ్యతిరేకంగా చేసిన ఈ మాటలన్నీ కూడా మీ మనసుల్లో పెట్టుకొని కక్ష కార్పణ్యాల ద్వేషముతో మీరు జీవించకూడదు. మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. మీరు మనుషుల అపరాధములను క్షమించకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు అని యేసుక్రీస్తు ప్రభువే మరి శిష్యులకు చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి దానికి ముందుగా ఇంకొక మాట, మంచి మాట చెప్పారు. చూడండి, 5వ అధ్యాయము 43, 44 వచనాలు మనం చదివినట్లయితే, నీ పొరుగువాన్ని ప్రేమించి నీ శత్రువును ద్వేషించమని చెప్పిన మాట మీరు విన్నారు కదా. ఈ మాట ఎక్కడ చెప్పబడింది? మోషే గారు ధర్మశాస్త్ర గ్రంథములో చెప్పబడినటువంటి మాట. నీ పొరుగువానిని ప్రేమించి నీ శత్రువును ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. అయితే నేను చెప్పేది ఏంటంటే, నేను మీతో చెప్పినదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చెయ్యుడి. దేవునికి స్తోత్రం. ఎంత మంచి మాట చూడండి ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి మనకు విరోధముగా లేచిన వారి పాపములు మనం క్షమించాలి అని యేసుక్రీస్తు ప్రభు శిలువలో పలికిన మొట్టమొదటి మాట క్షమాపణ. ఆ మొదటి మాట క్షమాపణ. అందుకే యేసుని శిలువ వేసినటువంటి మరి రోమా సైనికులు గురించి యేసు ఈ ప్రార్థన చేశారు. ఎందుకంటే మరి అక్కడ మనం గమనిస్తే యేసు కూడా నేరస్తులలో ఒకనిగా అక్కడ శిలువ మరి వేయబడినటువంటి సందర్భంలో ఆయనను కూడా నేరస్తునిగా దారిగుండా వెళ్ళేవాళ్ళు అనేక మంది మరి విమర్శిస్తూ వచ్చారు. ఇక్కడ మనం గమనిస్తే యేసు ప్రభు ఏ నేరము చేయలేదని ఆయనను గూర్చి మనం దైవలేఖనాల్లో చూస్తూ మన పాపములకు వచ్చే శిక్షను ఆయనే భరించుచూ ఉన్నాడని మనం గమనిస్తూ ఉన్నాం. ఈ విధంగా మనం చూస్తే ఒకసారి ఈ శిలువ శ్రమదాన ప్రార్థన కూటాలు జరుగుతున్న సందర్భంలో దేవుడు మాకిచ్చినటువంటి ఆ చర్చ్ దగ్గర యేసుక్రీస్తు ప్రభు యొక్క మరి శిలువ వేయబడినటువంటి ఆ శిలువ ఆ దృశ్యాన్ని ఫ్లెక్సీ రూపంలో మా యొక్క చర్చ్ దగ్గర పెడితే దారిగుండా వెళ్ళేవాళ్ళు అనేక మంది ఆ శిలువను, ఆ ఫ్లెక్సీని చూసి మరి ఎంతగానో మరి బాధపడుతూ, అయ్యో నా ప్రభువా, మా పాపముల నిమిత్తము ఇలాగున మరణించావా అని బాధపడుతున్నారు. కొంతమంది చాలా కఠినంగా ఉండి ఏమాత్రము కూడా జాలి మనసు లేకుండా విమర్శనాత్మక దృష్టితోనే వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అందుకని దైవ సేవకురాలు వాశ్రమ్మ గారు ఒక మాట అంటూ వచ్చారు. యేసుక్రీస్తు ప్రభు అంత దీనాతి దీనంగా శిలువలో ఆయన రక్తసిక్తమైన శరీరముతో వేలాడుతూ, శిలువలో వేలాడుతూ కనపడుతున్నప్పటికీ మరి కొంతమందికి అయితే ఏ విధమైనటువంటి జాలి లేనటువంటి సందర్భం కనపడుతుంది అని చెప్పి మాట్లాడుతూ ఉన్నప్పుడు అక్కడ మనం గమనిస్తే 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం దగ్గర నుంచి 10వ వచనం దాకా చదివితే, అధికారులకు కానీ అక్కడ ఉన్నటువంటి వారికి కానీ ఎవరికి కూడా
యేసుక్రీస్తు ప్రభుని సిలువ వేశాము అనేటువంటి గ్రహింపు లేకుండా వేశారు అని. ఈ లోకాధికారులలో ఆ విషయం ఎవరికీ తెలియదు అనేటువంటి విషయాన్ని అక్కడ మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అపోస్తలుల కార్యం 3:17 మనం చదివినప్పుడు, సహోదరులారా, మీరును మీ అధికారులను తెలియకే ఈ పని చేశారని నాకు తెలుసు అని మరి అపోస్తలుడైన పేతురు ఆ మాటను చెబుతూ వచ్చారు. సహోదరులారా, మీరును మీ అధికారులను తెలియక చేసిరని నాకు తెలియను అని చెప్పి ఆ మాట చెబుతూ వచ్చారు. వారు తెలియక చేసినటువంటి పాపము, తెలియక చేసినటువంటి తప్పుని తెలియక చేశారు కనుకనే యేసుక్రీస్తు ప్రభు ఏమని ప్రార్థన చేస్తున్నారంటే, తండ్రి, వీరేమి చేస్తున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించుము అని చెప్పి తండ్రి సన్నిధిలో శిలువ మీద యేసు ప్రభు వారి కొరకు ప్రార్థన చేశారు. ఆ విధంగా ప్రార్థన చేసి ఆయన మరణకాల సమయంలో ఆయన విజ్ఞాపన చేసినటువంటి విజ్ఞాపన గమనించినట్లయితే, యేసుక్రీస్తు ప్రభు మరణించిన తదనంతరము కొంతకాలానికి మరలా తిరిగి యేసుక్రీస్తు ప్రభు పునరుత్థానుడై పరలోకానికి వెళ్ళి ఆయన ఆరుహుడైన తరువాత ఇదిగో ఆ యొక్క యెరూషలేములో ఆత్మను పొందినటువంటి మరి అపోస్తలుడైన పేతురు శిష్యులు, పేతురుతో కూడా ఉన్నటువంటి ఆ శిష్యులు వీళ్ళంతా ఏకమయ్యి పెంతెకోస్తు దినమున ఒక్కసారి ఒక ప్రసంగం చేస్తే అక్కడ 3,000 మంది మార్చబడ్డారు. దేవునికి స్తోత్రం. వీరందరూ కూడా అపోస్తలుల బోధ యందును, రొట్టె విరుచుట యందును, సహవాసం అందును, ప్రార్థన చేయట యందును ఎడతెగక ఉండిరి అనే మాటను మనం చూస్తుంటే, ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి. యేసు ఆ రోజున సిలువలో చేసిన ప్రార్థన, తండ్రి, వీరు ఏం చేస్తున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించమని ప్రార్థించాడు కనుక ఆ ప్రార్థన పేతురు ప్రసంగంలో అనేక వేల మంది రక్షించబడి సంఘములో చేర్చబడటానికి కారణమైంది. యేసు ప్రభు మరణించిన, ప్రభు చేసిన ప్రార్థన మరణించలేదు, ఆ ప్రార్థన ఫలితాన్ని ఇచ్చింది. అలాగే మీరు చేసే ప్రార్థనలు మరణించవు. మనం మరణించవచ్చు కానీ ప్రభు మరణించాడు, కానీ ప్రార్థన బ్రతికే ఉంది. అలాగే మీరు మరణించిన మీ ప్రార్థన బ్రతికే ఉంటుంది. కాబట్టి మీరు మానక ఎడతెగక ప్రార్థన చేయండి. మీ తదనంతరం వచ్చేటువంటి తరానికి ఆ ప్రార్థన ద్వారా రక్షణ కార్యాలు జరుగుతాయి. దేవుడు మిమ్మలను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రభువా, ఈ బిడ్డలను ఆశీర్వదిస్తున్నాము నాయన. వీరు చేసే ప్రార్థన వల్ల, అదిగో ఆ రోజు సిలువలను చేసిన ప్రార్థన వల్ల ఎలాంటి అద్భుతాలు జరిగినాయో అలాగే వీరు చేసే ప్రార్థనల వల్ల కూడా అద్భుతాలు జరిగించి సంఘాలు దీవించి కుటుంబాలను ఆశీర్వదించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.